అంతర్ముఖానికి స్వాగతం. ఈ కరోనా టైంలో ఇదొక ప్రళయంలాగా ఊహించుకున్నాం కదా. దీని గురించి ఈ ఎపిసోడ్లో మనం మాట్లాడుకుందాం. ప్రళయం ఎలా వస్తుంది అనే విషయం అగ్ని మహాపురాణంలో నిత్య నైమిత్తిక ప్రాకృతిక సంభవాల గురించి చెప్తూ ప్రళయం 4 రకాలుగా వస్తుంది అని చెప్తారు. నిత్య ప్రళయము అంటారు. మొదటిది నిత్య ప్రళయం అంటే జనం చచ్చిపోతూ ఉంటాం. జనం చచ్చిపోతూ మాల్తూస్ థియరీ ఆఫ్ పాపులేషన్ అని ఉంది. జనం బాగా పెరిగినప్పుడు కొన్ని అవాంతరాల వల్ల జనం చచ్చిపోతూ ఉంటారు. ఇది మామూలుగా నిత్య ప్రళయం సాగుతూనే ఉంటుంది. దీని తర్వాతది బ్రహ్మ ప్రళయం. బ్రహ్మ ప్రళయం అంటే ఒక ప్లేగు వ్యాధి వచ్చి కొన్ని లక్షల మంది చచ్చిపోవటం, రకరకాలుగా ఒక అగ్నిపర్వతం బద్దలవటం, ఒక సునామీ రావటం, ఇలాగ జనం గుంపులుగా చచ్చిపోతే దాన్ని బ్రహ్మ ప్రళయము అంటారు. అతివృష్టి, అనావృష్టి ఇలాగ స్టార్ట్ అయ్యి ఎప్పుడో ఒక 300-500 ఇయర్స్ తర్వాత భూమి పూర్తిగా జీవరాశి పూర్తిగా చెట్లు అన్నీ అయిపోయి ఉట్టి భూమి మాత్రమే మిగిలితే దీన్ని బ్రహ్మ ప్రళయము అంటారు. దీని తర్వాత వచ్చేది ప్రాకృతి లయము. అంటే ఇంకా నీళ్లు ఉండవు, భూమి మండిపోతూ ఉంటుంది, సూర్యుడు పేలిపోతాడు, బ్లాక్ హోల్ అయిపోతాడు. ఆ తర్వాత భూమి మీద వాయువు నశిస్తుంది. అగ్ని వల్ల భూమి ఒక మండుతున్న భూగోళంగా మారుతుంది. మొత్తం చీకటి అయిపోతుంది. వర్షం విపరీతంగా కురిసి ఆ తర్వాత వర్షం కూడా ఉండదు, నీళ్లు కూడా ఉండవు. దీన్ని ప్రాకృతి లయము అంటారు. ఇది 3rd స్టేజ్. 4th స్టేజ్ ఏంటంటే సూర్యుడు కూడా పేలిపోయిన తర్వాత, గ్రహాలన్నీ పేలిపోయిన తర్వాత మొత్తం చీకటి అయిపోయి ఇంకేం ఉండదు, అంత శూన్యమే ఇంకా చివరికి మిగులుతుందన్నమాట. ఇది లాస్ట్ స్టేజ్. ఇలా 4 రకాలు. ఇది జరగటానికి కొన్ని మిలియన్ ఇయర్స్ పట్టచ్చు. అంతా శూన్యం అయిపోవడంతో ఆకాశము, సూర్యుడు అదృశ్యము, మొత్తం శూన్యము. ఇది 4th స్టేజ్. ఇలా 4 రకాల ప్రళయాల్ని ఆ పురాణంలో వాళ్ళు వివరిస్తారు. ఇప్పుడు మనకి ప్రస్తుతం ఉన్నది నిత్య ప్రళయం జరుగుతున్న స్టేజ్లో కరోనా ఒక విపత్తులాగా ఉందన్నమాట. 100 సంవత్సరాల నుంచి ప్రకృతి నీకు చెప్తూనే ఉంది. భూకంపాలు, తుఫానులు, సునామీలు ఎంత చెప్పినా నువ్వు వినలేదు. ప్రకృతి హెచ్చరిక ఇది. ఎంత చెప్పినా నువ్వు పట్టించుకోలేదు. బాధ భరించలేక భూమి ఎలుగెత్తి అరిచింది. మంచుగడ్డలు కరుగుతున్నా, పొలాలు ఎండిపోతున్నా, కాలుష్యం పెరుగుతున్నా, వరదలు ముంచెత్తుతున్నా, అడవులు మండుతున్నా, భూకంపాలు వస్తున్నా, తుఫాన్లు వస్తున్నా, సునామీలు చుట్టుముట్టినా నష్టం నాకు కాదులే, ఇంకో దేశం వాళ్ళకు అనుకుంటూ హ్యాపీగా ఉండడానికి ట్రై చేసావు. 2 మనుషుల్ని 4 మనుషులను చేసి జనాభా పెంచే కార్యక్రమంలో నువ్వు జంతువుల్ని, అడవుల్ని నాశనం చేస్తూ ఆ హడావుల్లో నువ్వు ఉండగా నేను పుట్టాను. కరోనా భూమి తరపు రాయగారిగా నేను వచ్చాను. నీ సుఖాలు పెంచుకోవడంలోనే నువ్వు హడావుడిగా ఉన్నావు. ఎలా ఉంది ఇప్పుడు? భూమి వేడెక్కినట్టు ఉందా? నీ శరీరం బొబ్బలెక్కుతూ ఉందా? విషవాయువులతో భూమి నిండిపోయినప్పుడు నీకు హాయిగా ఉందా? నీ ఊపిరితిత్తులు బాగున్నాయా? భూమి పచ్చదనం నువ్వు హరించావు. ఇప్పుడు నీ సుఖాలని నేను హరిస్తున్నాను అంటుంది కరోనా. ఇంతకాలం నువ్వు జంతువుల్ని వేటాడావు. నువ్వు సాటి మనిషిని ముట్టుకోవడానికి కూడా వీలు లేకుండా నేను ఈ కరోనాను సృష్టించాను. పర్వత శిఖరాగ్రాలని, గంగా నదిని, వెనీస్ కాలువల్ని శుభ్రం చేయటం మొదలుపెట్టాను. ప్రకృతి తలుచుకుంటే నువ్వెంత అని చెప్పడానికి నేను సిద్ధపడ్డాను. మళ్ళీ చెప్తున్నాను, ఇదంతా నేను బాధ పెట్టడానికి కాదు, నీకో హెచ్చరిక మాత్రమే, నిన్ను నిద్ర లేపడానికి మాత్రమే. ఎన్ని శతాబ్దాల్లో 2 నలుగురు 8 మంది చేసుకుంటూ జనాభాని పెంచుకుంటూ పోతున్నావు. నేను వెళ్తాను. ఈసారి వచ్చినప్పుడు మాత్రం ఈ హెచ్చరికలు ఏమి ఉండవు. ప్రళయకాల జంఝామారుతంలాగా నేను వచ్చి నిన్ను నాశనం చేస్తాను. అలా కాకుండా ఉండాలంటే భూమి చెప్పేది విను, భూమికి గౌరవం ఇవ్వు. ఇది కరోనా మనకు చెప్తున్న పాఠం. పార్క్లో 2 లవర్స్ కూర్చున్నారు. ఇది చాలా ఎపిసోడ్స్లో చెప్పా. పార్క్లో 2 లవర్స్ కూర్చున్నారు. నేను వెళ్ళిపోతానంటుంది అమ్మాయి, ఇంకొంచెం సేపు ఉండు అంటాడు. 4 నెలల క్రితం పరిచయం అయిన అమ్మాయి వెళ్ళిపోతానంటే నీకు అంత బాధగా ఉంటే 24 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాల నుంచి నిన్ను నువ్వు ప్రేమిస్తున్నావు కదా, నీ నుంచి నువ్వు ఎందుకు విడిపోతున్నావు? నిన్ను నువ్వు ప్రేమించుకో. కరోనా చెప్పేది ఏంటి? సోషల్ డిస్టెన్స్. నిన్ను నువ్వు ప్రేమించుకుంటూ ఒక 3 నెలలు హ్యాపీగా ఉండలేవుంటావా? ఎంత బాగుంటుంది అది, నిన్ను నువ్వు ప్రేమించుకుంటూ ఉంటాం. ఇలా నువ్వు ఎప్పుడైతే ఒంటరితనానికి, ఏకాంతానికి ఉన్న డిఫరెన్స్ కనుక్కున్నావో, ఏకాంతం అంటే నిన్ను నువ్వు ప్రేమించుకోవటం, ఒంటరితనం అంటే నిన్నెవరూ ప్రేమించడం లేదే అని బాధపడటం. దీన్ని
ఈ పాఠం నేర్పడానికే కరోనా వచ్చింది అని నేను భావిస్తున్నాను. జస్ట్ లవ్ యువర్ సెల్ఫ్, బీ విత్ యువర్ సెల్ఫ్, జస్ట్ ఫర్ 3 months 4 months 6 months. అప్పుడు నువ్వు హ్యాపీగా జీవితాన్ని, నీ అస్తిత్వాన్ని నువ్వు అర్థం చేసుకోగలవు. ఉగండా దేశ ప్రెసిడెంట్ తన దేశపు ప్రజల్ని ఉద్దేశించి ఒక మాట అన్నాడు. ఆ ఉపన్యాసం ఏంటో చెప్తాను. భగవంతుడికి చాలా పనులున్నాయి, ప్రపంచాన్ని అంతా చూసుకోవాల్సిన బాధ్యత ఆయనది. నీలాంటి రెక్లెస్ బేవర్స్గాళ్ళ గురించి ఆయన పనిచేసేంత టైం ఆయనకి లేదు. నీ యొక్క అస్తిత్వాన్ని, నీ యొక్క జీవితాన్ని నువ్వే రక్షించుకోవాలి. మీ ఇష్టం వచ్చినట్టు మీరు బతుకుతానంటే మెడకి తాడు వేసేసి పైకి తీసుకుపోతాడు. ఇది ఉగండా ప్రెసిడెంట్ చెప్పింది. ఇది ఒక యుద్ధం. యుద్ధకాలంలో ఎవరూ ఇళ్లల్లో ఉండొద్దు అని అనరు. నువ్వే రోజుల తరబడి ఇళ్లలో ఉండిపోతావు. ఇళ్ల బేస్మెంట్స్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతావు. నువ్వు సుగంధ ద్రవ్యాల కోసం, సెంటు పూసుకోవడం కోసం, రొట్టెలు అదేది బ్రెడ్ల కోసం తిరగవు. నువ్వు చిన్న రొట్టె ముక్క దొరికితే చాలు అనుకుంటావు, కేకుల కోసం తిరగవు. ఒక అర్ధరాత్రి బాంబుల శబ్దానికి నిద్ర దూరమై పక్కింటి బిల్డింగ్ కూలిపోతే నువ్వు వచ్చి రోడ్డు మీద నిలబడి పక్కన కాళ్ళు విరిగిన వాళ్ళు, చేతులు విరిగిన వాళ్ళు ఏడుస్తూ ఉంటే నిద్ర లేదు అని బాధపడవు, బతుకుతే చాలు అనుకుంటావు. పిల్లలకు కాలేజీ పోతుంది అని బాధపడవు. ప్రభుత్వం నీ పిల్లల్ని సైన్యంలో చేర్పించడానికి తీసుకువెళ్ళలేదని సంతోషంగా ఉంటావు. అర్థమవుతుంది కదా నీకు? ఉగండా ప్రెసిడెంట్ చెప్పిందండి. భూకంపాలకి ఒక బిల్డింగ్ కూలిపోతే, ఆ ఊళ్ళో ఉన్న బిల్డింగ్స్ అన్నీ కూలిపోతే జనం అరిచే అర్ధరాత్రి ఆర్తనాదాల మధ్య ఎముకలు కొరికే చెల్లో నీ పిల్లల్ని ఊళ్ళో పెట్టుకొని నువ్వు కూర్చునే స్థితి నీకు రానందుకు నువ్వు సంతోషంగా ఉండు. ఎంత గొప్పగా చెప్పాడు చూడండి. చెట్టు కొమ్మని పట్టుకొని కింద నీళ్లు అలా ప్రవహిస్తుంటే కాళ్ళకు తగులుతున్న నీళ్లు, ఆ నీళ్ళలోంచి కొట్టుకొస్తున్న పాములు నీ కాళ్ళకు చుట్టుకుంటూ ఉంటే పిల్లలు ఏమవుతారు అని చెప్పి వాళ్ళిద్దరిని పొదివి పట్టుకొని బిక్కుబిక్కుమంటి కడుపుకునే స్థితి కాదు. 2 రోజులుగా ఆహారం లేక నీ ఇంటి మేడ మీద నిలబడి ఎక్కి ఏడ్చే నీ పిల్లల్ని సముదాయిస్తూ ఆ హెలికాప్టర్ కోసం చూస్తూ, ఆ హెలికాప్టర్ విసిరే అన్నం మెతుకులు పొట్లం నీ ఇంటి మీద పడితే ఎంత బాగుందని సంతోషిస్తూ, అలాంటి స్థితి నీకు లేదు కదా. మేము దీనికి అతీతులం, కరోనా మాకు రాదు అనుకోవద్దు. ప్రపంచం మొత్తం ఇప్పుడు చేతులెత్తి ప్రార్థిస్తుంది. ఈ యుద్ధంలో బాంబులు లేవు, సైనికులు లేరు, సరిహద్దులు లేవు, శాంతి చర్చలు లేవు, దయాదాక్షిణ్యాలు లేవు, మతం లేదు, ఆడ మగ లేదు, వృద్ధులు పిల్లలు ఏమీ లేదు. శత్రువు యొక్క లక్ష్యం ఒకటే, మానవాళిని నాశనం చేయాలి, ప్రపంచాన్ని నాశనం చేయాలి అని చెప్పి. అయితే చిన్న మంచి ఇదేంటంటే దీంట్లో ఈ శత్రువు మనం అనుకున్నంత బలమైంది కాదు. దాన్ని ఎదుర్కొంటే మన మీద పడుతుంది, కానీ దూరంగా ఉంటే దానంతా అదే చచ్చిపోతుంది. దాన్ని చాలా సులభంగా ఓడించవచ్చు. కావాల్సింది డిసిప్లిన్, క్రమశిక్షణ. వాస్తవాన్ని అర్థం చేసుకో. ఇంతవరకు వ్యాక్సిన్ కనుక్కోబడలేదు. ఇంకో 1 year 2 years పడుతుంది. అంతవరకు నువ్వు పరాయి దేశం వెళ్ళటం కానీ, పరాయి దేశం వాళ్ళు నీ దేశానికి రావటం కానీ ఉండదు. ఒకసారి విదేశాల్లో ఉన్న నీ పిల్లలు కానీ, బంధువులు కానీ నీకు ఇప్పట్లో రారు. 2021 జూను, జూలై లేకపోతే ఎండింగ్ వరకు ఈ కరోనాకి మందు కనుక్కోబడదు. పక్క సీట్ ఖాళీ పెడితే తప్ప విమానాలు నడవవు, కాబట్టి విమానయానాలు ఉండవు. ఇవన్నీ నువ్వు భరించాలి ఇవన్నీ. దాని గురించి మర్చిపో. విదేశాల్లో ఉన్న నీ పిల్లలు, బంధువులు కనడకపోవడం బాధ కాదు. వాళ్ళు అక్కడ సుఖంగా ఉన్నారని సంతోషంగా ఉండు. ఒక కష్టం వచ్చినప్పుడు దాన్ని పాజిటివ్గా ఆలోచించి సుఖంగా మార్చుకోవటమే కదా జీవితం. మాల్స్, సినిమాలు ఏమీ లేవు, నష్టమేం లేదు. కొంతకాలం ఆఫ్ చేయి. పుష్కర స్నానాలు ఆఫ్ చేయి. దేవుడి దగ్గరికి వెళ్ళటం ఆఫ్ చేయి. దేవుడు నీలోనే ఉన్నాడని తలుచుకో. అప్పుడు నువ్వు ఈ యుద్ధాన్ని జయించగలవు. నేచర్ కొరడా చూపిస్తే తప్ప మనం ఆగం. ఇది మన మానవ నైజమే ఇలా ఉంటుంది. ఇంకొక 10 ఏళ్ళు లేకపోతే 50 ఏళ్లలో మనకి కలకత్తా నగరం ఉండదు, విశాఖపట్నం నీళ్లలో మునిగిపోతుంది, వెనిస్ అసలు కనబడదు, సిడ్నీ మునిగిపోతుంది. ఇవన్నీ మనకి తెలిసినయే. మంచు పర్వతాల్లో కరిగి నీళ్లు మట్టం పెరిగే కొద్దీ ఈ పక్క సముద్రం పక్కన ఉన్న రాష్ట్రాలు, దేశాలు ఏమి ఉండవు అసలు, లేకపోతే ఈ సిటీస్ కూడా ఏమి ఉండవని మనకు తెలుసు. అయినా కూడా మనం చాలా నిర్లక్ష్యంగా ఉన్నాం. దీనికి నేను చిన్న సలహా చెప్తే ఎలా ఉంటుంది. వారానికి ఒక వారం రోజుల పాటు మనమే కరోనా విధించుకొని సంవత్సరానికి 2 సార్లు, ఏ మార్చిలో ఓ 15 రోజులు, డిసెంబర్లో 15 రోజులు ఇలాగా లాక్డౌన్లో ఉంటే ఎలా ఉంటుందని ఒక ఆలోచన. అంటే ప్రపంచంలో మొత్తం అన్ని దేశాలు ఒక అగ్రిమెంట్కి రావాలి. ఒక 15 రోజుల పాటు ఒక ఇంటర్వెల్లు, మళ్ళీ ఒక 15 రోజుల పాటు ఏ డిసెంబర్లోనూ, వేసవిలోనూ, శీతాకాలంలోనూ మొత్తం 4 రోజుల పాటు సంవత్సరానికి లాక్డౌన్ విధించి ప్లేన్లు, ట్రైన్లు, మెట్రో, సినిమా హాల్స్ ఏముండవు అన్నమాట.
అలా ఉంటే ఎంత బాగుంటుంది చూడండి. ప్రకృతి కొంచెం ఊపిరి పీల్చుకుంటుంది, జంతువులు హ్యాపీగా ఉంటాయి, ముఖ్యంగా పెట్రోల్ ఖర్చు ఉండదు, ఎక్కడ కొన్ని కోట్లు సేవ్ అవుతుంది ప్రపంచానికి, ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, కరోనా వచ్చినప్పుడు 200-300 కిలోమీటర్ల దూరంలో ఉన్న మంచు పర్వతాలు కూడా కనపడుతున్నాయని చెప్పి పంజాబ్లోనూ అక్కడ అంటున్నారు. ఎంత బాగుంది ఈ స్థితి. ఇలాగ మనం 2 intervals per year ఫర్ 15 days ఈచ్ ఇస్తే మనకి ఎంతో బాగుంటుందని ఒక చిన్న సలహా. ఈ సలహా మీకు కనబడిన వాళ్ళంతా చర్చించండి. ఈ మాట ఇలా పెరుగుతూ యుఎన్ఓ వరకు వెళ్ళి మనం ఒక నిర్ణయం తీసుకుంటే ఈ కరోనా ఇలాంటి అనావృష్టులు, అతివృష్టులు, లాక్డౌన్లు వీటి నుంచి దూరంగా ఉండి ప్రకృతిని ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి మన ఎకానమీ కూడా బాగుంటుంది. ఏ ట్రైన్స్ ఏమి ఉండవు కాబట్టి ఒక 15 రోజుల పాటు అందరూ ముందే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయి ఆ పల్లెటూళ్ళల్లో తమ వాళ్ళతో గడుపుతూ ఉంటారు. జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆలోచించండి ఎంత బాగుంటుందో. థ్యాంక్ యూ.